వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరంగతిం. రామాయణం మహాకావ్యం సర్వవేదార్థసంహితం రామచంద్రగుణోపేతం సర్వకళ్యాణసిద్ధిదం. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యప్పఠేత్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రః సగణః ప్రేత్యే స్వర్గే మహీయతే. ఆసేతు హిమాచల పర్యంతం వైభవంగా శ్రీరామనవమి వేడుకల్ని చేసుకుంటున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. రామనామం సర్వదిశలా మారుమ్రోగుతున్నది. భారతమంతా రామలీలా తరంగాలే. మన ఆంధ్రుల ఆరాధ్య దైవం రామచంద్రమూర్తి. తెలుగువాళ్ల ఇళ్లల్లో రాముడికి రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో రామాలయం లేని గ్రామం లేదు, రామాయణం తెలియని తెలుగువాడు లేడు. భర్జనం భవబీజానాం ఆర్జనం సర్వసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండాగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. ఉగాది నాడు ప్రారంభించిన వసంత నవరాత్ర ఉత్సవాలు శ్రీరామనవమితో సుసంపన్నమవుతాయి. సంవత్సర ప్రారంభంలోనే రామాయణాన్ని, రామచంద్రుణ్ణి మన హృదయాల్లో నిలుపుకొని ఆనందమయమైన జీవితాన్ని గడపటానికి నూతన సంవత్సరాన్ని ప్రారంభం చేస్తాం. మన తెలుగువాళ్ల మనసంతా ఈరోజు భద్రాచలంలో జరిగే రామకళ్యాణాన్ని చూస్తుంటాయి. కళ్యాణ వైభవాన్ని శ్రవణం చేయటం ఒక మహద్భాగ్యంగా భావిస్తాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీరామనవమి ఆస్థాన ఉత్సవంలో రామచంద్రమూర్తిగా దర్శనమిస్తాడు. తెలుగువారి ఇంటింటా రామకళ్యాణమే, పల్లె పల్లెన రామనామమే, గ్రామ గ్రామాన రామభజనలే. అంతా రామమయం, జగమంతా రామమయం. శ్రీరామనవమి రోజు శ్రీరామ జననం జరిగింది. శ్రీరామ జననమే లోక కళ్యాణం, జగత్ కళ్యాణం. అందుకే రామజన్మదినం నాడు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకుంటాం. ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ వైభవాన్ని ఆనందంగా శ్రవణం చేద్దాం, మనోనేత్రాలతో దర్శిద్దాం. ప్రతి మానవ హృదయం ఒక రామాలయం కావాలి, ప్రతి గ్రామం ఒక అయోధ్యానగరం కావాలి, ప్రతి కుటుంబం ఒక మిథిలానగరం కావాలి. అందరి దాంపత్యాలు సీతారాముల్లా ఉండాలి. ప్రపంచ గమనమే ఒక రామాయణ మహాకావ్యంగా వర్ధిల్లాలి. విశ్వమంతా ఒక వాల్మీకి వాణిగా విరాజిల్లాలి. ఆనాడు త్రేతాయుగంలో జరిగినటువంటి రామకళ్యాణ దృశ్యాన్ని, రామకళ్యాణ వైభవాన్ని మన మనోనేత్రాలతో దర్శిద్దాం. రామకళ్యాణానికి ముందు జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా ఆనందంగా, సంతోషంగా శ్రవణం చేద్దాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని జనక మహారాజు సంకల్పం చేసిన యజ్ఞాన్ని చూడటానికి మిథిలానగరం చేరాడు. జనక మహారాజు వశిష్ఠుడు, శతానందుడు మొదలైన పురోహితులతో కలిసి వచ్చి సవినయంగా అందరినీ కూడా ఆహ్వానం చేశాడు. విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుతో అంటూ ఉన్నాడు, రాజా, అంతా కుశలమేనా? యజ్ఞంలో ఏ రకమైన లోపం లేకుండా శాస్త్రీయంగా జరుగుతున్నదా? ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయం. లోకక్షేమం కోసం
ప్రజాక్షేమం కోసం చేయబడే యజ్ఞాలు ఎంతో గొప్పవి. నీలాంటి చక్రవర్తి ధార్మికుడు కర్మయోగి నిర్వహించేటువంటి యజ్ఞం పరమ పవిత్రం. అక్కడ ఆసీనులై ఉన్నటువంటి ఇతర ఉపాధ్యాయులు, మునులు, మంత్రులు, ఋత్విక్కులు అందరి యొక్క క్షేమ సమాచారాలు కనుక్కున్నారు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుల వారితో అంటూ ఉన్నాడు, మహర్షి, దైవానుగ్రహించే నా యజ్ఞానికి సమగ్రత చేకూరింది. నా యజ్ఞం సఫలమైంది. మీరు రావటం నా అదృష్టం. మీరు నన్ను అనుగ్రహించి యజ్ఞవాటికి రావటం వల్ల నా జీవితం ధన్యమైంది. ధన్యోస్మ్యనుగృహీతోస్మి. యజ్ఞ సమాప్తికి ఇంకా 12 రోజులు పడుతుంది. అప్పుడు యజ్ఞభాగాల కోసం దేవతలంతా కూడా వస్తారు. వారందరినీ కూడా మీరు కూడా చూసి ఆనందించవచ్చు. జనక మహారాజు ఆ ప్రక్కనే ఉన్న రామలక్ష్మణులను చూశాడు. అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాడు. విశ్వామిత్రుల వారితో అంటూ ఉన్నాడు, ఓ మహర్షి, మీతో ఉన్నటువంటి ఆ బాలకులు ఎవరు? దేవతలతో సమానమైనటువంటి పరాక్రమంతో, గజసింహాల వంటి నడకతో, అశ్వనీ దేవతల వంటి సౌందర్యంతో విరాజిల్లుతున్నారు. దేవలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవతల్లా ఉన్నారు. పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ. పద్మపత్రాల్లాంటి విశాలమైనటువంటి నేత్రాలు, ఖడ్గాలు, అంబుల పొదులు, ధనస్సులు ధరించినటువంటి వారు. ఆ బాలురు ఎవరు? ప్రాప్తౌ కిమర్థం కస్యవా మునే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఉత్తమమైనటువంటి ఆయుధాలు ధరించిన వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రుల్లా ప్రకాశవంతంగా ఉన్నారు. చూడ ముచ్చటగా ఉన్నటువంటి ఈ చిరంజీవులెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. జనక మహారాజుతో విశ్వామిత్రుల వారు, జనకరాజా, ఈ మహావీరులు దశరథ మహారాజు యొక్క పుత్రులు. తన యొక్క కోరిక మీద సిద్ధాశ్రమానికి రావటం గురించి వివరించాడు విశ్వామిత్రుల వారు. వీరు నా యజ్ఞాన్ని రక్షించటం కోసం రాక్షస సంహారం చేశారు. సిద్ధాశ్రమంలో యజ్ఞరక్షణ చేశారు. ఆ తర్వాత అహల్యా శాప విమోచనం జరిగింది. గౌతమ మహర్షి దర్శనం గురించి కూడా వివరించాడు. మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా. దివ్యశక్తి సంపన్నమైనటువంటి శివధనస్సును పరీక్షించటానికి మిథిలా నగరానికి వచ్చారు. ఈ మాటలు విన్న అహల్యా గౌతముల కుమారుడైన శతానందుడు ఆశ్చర్యపడ్డాడు. తపోధనుడు, ప్రతిభామూర్తి అయినటువంటి శతానందుడు తన తల్లికి శాప విమోచనం కలిగించిన రాముణ్ణి చూశాడు. విస్మయంతో పులకిత గాత్రుడైనాడు. హ్రష్టరోమా మహాతేజా శతానందో మహాతపాః. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి చరిత్రంతా కూడా చెప్పాడు. ఆయన ఏ విధంగా బ్రహ్మర్షి అయ్యాడో వివరించాడు. విశ్వామిత్రుని గొప్పతనం విని మంత్రులు, పురోహితులు, ఉపాధ్యాయులు, బంధువులు అంతా కూడా ఆనందంగా ప్రదక్షిణలు చేసి నమస్కారం చేశారు.